అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోపోతున్నాం. అదేంటంటే డారెన్ హార్డీ రాసిన ది కాంపౌండ్ ఎఫెక్ట్. వినడానికి సింపుల్గా అనిపించినా ఇది మన జీవితాలని మార్చేయగల శక్తి ఉన్న ఒక ఫార్ములా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్. సరే, రాత్రికి రాత్రే వచ్చే విజయం, ఈ అపోహ గురించి కాస్త చూద్దాం. మనలో చాలామంది అనుకుంటారు కదా, సక్సెస్ అంటే ఓవర్నైట్లో వచ్చేస్తుందని. కాని అసలు నిజమేంటి? ఆ ఆలోచన మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తోందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఫాస్ట్గా నడుస్తుంది. చాలామందికి విజయం త్వరగా కావాలి. ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ సక్సెస్ కూడా కావాలనుకుంటారు. అవును, క్విక్ రిజల్ట్స్ కావాలి, వెయిట్ చేసే ఓపిక ఉండట్లేదు, అంతా ఇప్పుడే ఇక్కడే జరిగిపోవాలనే మైండ్ సెట్. ఓవర్నైట్లో మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. కాని నిజంగా అలా జరుగుతుందా? అస్సలు జరగదు. రియాలిటీ దీనికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది. ఇక్కడే డారెన్ హార్డీ ఒక పాయింట్ చెప్తారు: విజయం బోరింగ్, వైఫల్యం నాటకీయమైనది అని. ఈ మాట మన ఆలోచనల్ని ఒకసారి కదిలిస్తుంది కదా. ఎందుకంటే అసలైన సక్సెస్ అనేది రోజూ మనం చేసే చిన్న చిన్న, కొన్నిసార్లు బోర్ కొట్టే పనుల్లోనే ఉంటుంది. అంతేకాని సినిమాల్లో చూపించినట్టు డ్రమాటిక్గా రాదు. అసలు ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మనం రోజూ కన్సిస్టెంట్గా చేసే చిన్న చిన్న తెలివైన పనుల వల్ల వచ్చే పెద్ద పెద్ద రివార్డ్స్ అన్నమాట. ఇది అచ్చం ఒక చిన్న విత్తనం నాటినట్టు. మొదట్లో ఏమీ కనిపించదు, కాని రోజులు గడిచే కొద్దీ అది ఒక పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. అదే కాంపౌండ్ ఎఫెక్ట్ యొక్క మ్యాజిక్. చిన్న చిన్న పనులు టైంతో పాటు కలిసిపోయి ఊహించని ఫలితాలనిస్తాయి. సో మన లైఫ్కి సింపుల్ ఫార్ములా ఇదే. చిన్న ఎంపికలు, వాటికి స్థిరత్వం తోడైతే ఫలితాలు భారీగా ఉంటాయి. అసలు మన భవిష్యత్తు ఎలా తయారవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? దాని సీక్రెట్ అంతా మనం రోజూ తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్లోనే ఉంది. ఆ సింపుల్ ఫార్ములా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తుల్ని ఊహించుకుందాం. ఒకరేమో రోజూ ఓ 10 పేజీల బుక్ చదువుతారు. ఇంకొకరేమో రోజూ ఒక ఎక్స్ట్రా టీవీ ఎపిసోడ్ చూస్తారు. చూడ్డానికి రెండూ చాలా చిన్న పనులే కదా, కాని లాంగ్ రన్లో వీటి ఇంపాక్ట్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక నెల గడిచింది, పెద్దగా తేడా ఏమీ కనిపించదు. ఇక్కడే ఉంది అసలు సమస్య. చాలామందికి ఇమ్మీడియట్ రిజల్ట్స్ కనిపించకపోవడంతో అబ్బే ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని మధ్యలోనే వదిలేస్తారు. కానీ ఓ 2 ఏళ్లు గడిచాక చూస్తే అక్కడే అసలైన మ్యాజిక్ కనిపిస్తుంది. ఆ రోజు 10 పేజీలు చదివే అలవాటు ఒక పెద్ద సక్సెస్ గ్రాఫ్లా పైకి వెళ్తుంది. అదే టైంలో ఆ ఎక్స్ట్రా టీవీ షో చూసే అలవాటు కెరీర్ని లేదా లైఫ్ని కిందికి లాగేస్తుంది. ఇదే కాంపౌండింగ్ పవర్. సరే, ఇంకో ముఖ్యమైన విషయం స్థిరత్వం వర్సెస్ తీవ్రత. మనలో చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా సాధించాలంటే బోలెడంత మోటివేషన్ ఉండాలి అని. కాని నిజం చెప్పాలంటే ఆ మోటివేషన్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. వస్తుంది, పోతుంది. మరసలు మ్యాటరేంటి? అదే కన్సిస్టెన్సీ. చాలామంది మోటివేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈరోజు మూడ్ బాలేదు, రేపట్నుంచి పక్కా స్టార్ట్ చేస్తా, ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం. కాని ఈ పుస్తకం చెప్పే నిజమేంటంటే స్థిరత్వం ముందు ఏదీ నిలవదు. విన్నర్స్ ఎవరంటే వాళ్లకి మూడ్ లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా పనిని మాత్రం ఆపనివాళ్లే. ఒక కార్పొరేట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 2 ఎంప్లాయీస్ ఉన్నారనుకుందాం. ఎంప్లాయీ ఏ ఏమో మూడ్ వచ్చినప్పుడు మాత్రం ఇరగదీసి పనిచేస్తాడు. కాని ఎంప్లాయీ బి రోజూ కేవలం 30-45 నిమిషాలు తన స్కిల్స్ మీద కన్సిస్టెంట్గా వర్క్ చేస్తాడు. రిజల్ట్ ఏంటి? ఎంప్లాయీ ఏ యావరేజ్గానే ఉండిపోతాడు. కాని ఎంప్లాయీ బి మాత్రం కంపెనీకి ఒక ఇండిస్పెన్సిబుల్ అసెట్గా మారిపోతాడు. ఓకే, మనల్ని తెలియకుండానే నడిపించే 2 అదృశ్య శక్తులు ఉన్నాయి. అవేంటో తెలుసా? మన అలవాట్లు, ఇంకా మనం ఉండే వాతావరణం. వీటి గురించి ఇప్పుడు చూద్దాం. ఒక మంచి అలవాటు స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో ఏ ప్రోగ్రెస్ కనిపించదు. అసలు ఏమీ జరగనట్టే ఉంటుంది. కష్టపడుతున్నామా లేదా అన్న డౌట్ కూడా వస్తుంది. వెంటనే వచ్చే రివార్డ్స్ ఉండవు, ఎవరూ మెచ్చుకోరు. మరిలాంటి టైంలో ఎలా కంటిన్యూ చెయ్యాలి? అంతేకాదు, ఎవరూ గుర్తించరు కూడా. ఎందుకంటే మనం చేసే ఆ చిన్న మార్పు ఇంకా బయట ప్రపంచానికి కనిపించదు. ఆ టైంలో చాలా ఒంటరిగా అనిపిస్తుంది. ఆ తర్వాత సడన్గా ఒక బ్రేక్ త్రూ వస్తుంది, అంతా మారిపోతుంది. అప్పుడు అందరూ దాన్ని ఓవర్నైట్ సక్సెస్ అంటారు. కాని దాని వెనక ఉన్న సంవత్సరాల కష్టం, ఓపిక, అది చేసిన వాళ్లకి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ
ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విల్ పవర్ కన్నా మన చుట్టూ ఉన్న వాతావరణం చాలా పవర్ఫుల్. విల్ పవర్ మీద ఆధారపడటం కంటే మన ఎన్విరాన్మెంట్ని మార్చుకోవడం చాలా ఈజీ. ఉదాహరణకి బెడ్ పక్కన ఫోనుంటే లేట్ నైట్స్ తప్పవు. అదే టేబుల్ మీద జంక్ ఫుడ్ కనిపిస్తుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అదే ఒక క్లీన్ డెస్క్, ఒక షెడ్యూల్ ఉంటే ఫోకస్ పెరుగుతుంది. అంటే మన అలవాట్లని మన వాతావరణమే కంట్రోల్ చేస్తుంది. సరే, ఇప్పుడు చివరగా మొమెంటం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ కాంపౌండింగ్ వల్ల వచ్చే ఊపును మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. మొమెంటం ఎలా బిల్డ్ అవుతుందంటే ఫస్ట్ చిన్న చిన్న విజయాలతో స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న విజయాలు కంటిన్యూ అవుతుంటే ఒక ప్రోగ్రెస్ ఫీలింగ్ వస్తుంది. అదే మొమెంటం. ఆ మొమెంటం వల్ల మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్తో మనం ఇంకా పెద్ద పెద్ద పనులు చేయడానికి ధైర్యం చేస్తాం. ఇదొక స్నోబాల్ లాంటిది. చిన్నగా మొదలై దొర్లుతూ దొర్లుతూ ఆపలేనంత పెద్దదిగా పవర్ఫుల్గా తయారవుతుంది. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క విషయం ఉందంటే అది ఇదే: మన భవిష్యత్తు అనేది రేపో ఎల్లుండో తయారయ్యేది కాదు. అది ఈ రోజు, ఈ క్షణం మనం రోజూ రిపీట్ చేసే పనుల ద్వారానే నిర్మించబడుతోంది. కాబట్టి ముగించే ముందు ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. ప్రస్తుతం మనం దేనిని కాంపౌండ్ చేస్తున్నాం? విజయాన్నా లేక పశ్చాత్తాపాన్నా? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. जय हो जय हो भारत माता की जय।